రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే ఇవాళ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొరత లేదన్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఇఫ్తార్ విందు కోసం బందోబస్తు, పార్కింగ్, విద్యుత్, మెడికల్, వాటర్ సరఫరా, అదేవిధంగా ప్రోటోకాల్, రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, పోలీస్, సమాచార శాఖ, జెహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, విద్యుత్, వాటర్ బోర్డు, అగ్నిమాపక శాఖలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం రోజున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంకు మైనార్టీల పట్ల ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని అన్నారు. మైనార్టీలు సంక్షేమ శాఖకు ప్రభుత్వం 2,263 కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు. గడిచిన 3 నెలల్లో మైనార్టీల సంక్షేమానికి 478.56 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. కొడంగల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా ఆయన తెలిపారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్నారు. 10 రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. 3 రోజుల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఇవాళ మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రోడ్ షోకు భారీ ఏర్పాటు చేస్తున్నారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో జరగనుంది. అలాగే 16న నాగర్ కర్నూల్లో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ నాగర్ కర్నూలు పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నాగర్ కర్నూలుకు వస్తున్నారు. దాంతో వెలమ సంఘం కళ్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్ రావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. మోదీ తొలిసారి నాగర్ కర్నూలు వస్తున్నందున భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. అందుకోసం సభకు ఉమ్మడి జిల్లా బీజేపీ పట్టు ఉన్న ప్రాంతాల నుంచే కాకుండా మిగతా నియోజకవర్గాల నుండి కూడా జనాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుండి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం ఆశించి జితేందర్ రెడ్డి భంగపడ్డారు. ఈ టికెట్ను మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించారు. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఆయన షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ తన రెండో జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది. ఇందులో మహబూబ్ నగర్ ను డీకే అరుణ్ కు కేటాయించింది. జితేందర్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. ఇక 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన గెలిచారు. రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చి లోకల్ అవుట్కమ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించాను. ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సై, జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని కలిసిపోనికి వచ్చాను.
అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి, అసలు ఏమన్నా డిస్కషన్ ఏమన్నా? అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్ దే సీట్స్ కదా, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చేవెళ్ళ నుంచి పోటీ చేశారు, మళ్ళీ చేవెళ్ళ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? మల్కాజ్గిరి ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి, మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన స్థానాలను గెలుచుకుంటుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఆయన నివాసంలో దేవరకొండ నియోజకవర్గం నుండి పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. కొండమల్లెపల్లి జెడ్పీటీసీ సరస్వతితో పాటు ఎంపీటీసీ కాసయ్య, పలువురు వార్డు మెంబర్లు, కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో పార్టీ కండువా వేసి జానారెడ్డి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కుందూరు రఘువీర్ రెడ్డి విజయంతో కీలక పాత్ర పోషించాలని అన్నారు. జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పార్టీలో జాయిన్ అయినటువంటి జెడ్పీటీసీ సరస్వతమ్మ గారికి, అలాగే వారి కుమారుడు యుగంధర్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతే వారితో పాటు ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి కార్యకర్తకు అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వెల్కమ్. నా గెలుపుకి మీరందరూ కూడా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచి భారీ మెజార్టీతో గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. మొన్న జరిగిన కేబినెట్లో ఉద్యోగులకు సంబంధించి అంశాన్ని చర్చించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు ఒక డిఏ ఇచ్చేందుకు కేబినెట్లో నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిష్కరిస్తాం. 11వ తారీఖు నాడు సమావేశం అయింది. 12వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో అన్ని సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ 12వ తారీఖు నాడు క్యాబినెట్ జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా క్యాబినెట్లో చర్చకు రాలేదు, పరిష్కారానికి నోచుకోలేదు. సరికదా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ 3 నెలలలో అమలు చేయలేదు. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 డిఏలు తక్షణ చెల్లింపు అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. తక్షణం అంటే దానికి డిక్షనరీలో అర్థమైందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. తక్షణం అంటే మేమందరం అర్థం చేసుకున్నది ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 డిఏలు చెల్లించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని మేము ఆశించాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎదురే లేదని విర్రవీగుతున్న బీఆర్ఎస్ను కూడా ఓడించవచ్చని నిరూపించి వచ్చిన తొలి ఎన్నిక దుబ్బాకాని అన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో తాను అభ్యర్థిగా నిలబడితే పోరాడి గెలిచిన నాయకుడు బండి సంజయ్ అని పేర్కొన్నారు. సూర్యుడు మార్పున ఉదయించడం ఎంత నిజమో కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావటం అంతే నిజమని అన్నారు. రఘునందన్ రావుకు మెదక్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర చేస్తున్న బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో బండి సంజయ్తో కలిసిన రఘునందన్ రావు ప్రసంగించారు. మరి మేమంటే నచ్చిన వాళ్ళైనా నచ్చని వాళ్ళైనా, ఏ పార్టీలు ఉన్నోళ్ళైనా, ఎక్కడుండి వింటున్నోళ్ళైనా ఒకటే మాట చెప్తా ఉన్నారు. 3వ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. 2500 రూపాయలకు 2550 రూపాయలు మీకు వచ్చేది 260 రూపాయలు. దాని అసలు రేట్ ఎంత? 2500 రూపాయలు. మరి ఒక్క ఎకరానికి యూరియా బ్యాగులు ఎన్నేస్తారు? 2 వేస్తారు. అంటే 2 వేస్తారంటే మరి మిగతా 5000 రూపాయలు ఎవరిస్తున్నట్టు? మీకు 2500 బ్యాగు మీరు 200 రూపాయలకే వస్తుంది. మరి మిగతా 2200 రూపాయలు ఎవరిస్తారు? మోడీ ఇస్తాడు. ఒక్క ఎకరానికి 2 బ్యాగులు ఇస్తారు. ఒక్క బ్యాగుకు 2500 అంటే 2 బ్యాగులకు 5000 రూపాయలు. ఒక్క ఎకరానికి ఒక్క పంటకు యూరియా మీద 5000 రూపాయలు మీకు వస్తున్నాయి. అవునా కాదా? రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీకి లోక్సభలో మెజార్టీ అందించాలని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దళిత విభాగం కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ మండిపడ్డారు. నాచారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక పదాన్ని తొలగిస్తానని గతంలో చేసిన వ్యాఖ్యలను అనంతకుమార్ హెగ్డే హిందువులకు అనుకూలంగా దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ఆనంద్ కుమార్ రాజ్యాంగంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందన్నారు. జాతీయవాదం ముసుగులో భారత రాజ్యాంగం మార్చాలని బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. మన భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈ రోజు ఆ రాజ్యాంగే పని ప్రమాదంలో పడింది. ఒకవేళ మరోసారి మోదీ గాని ప్రభుత్వంలో వచ్చినట్టయితే 100% ఈ యొక్క భారత రాజ్యాంగం తీసేసి మనువాద ధర్మశాస్త్రం తీసుకొచ్చి వారిని మనకు వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏదైతే మనం ఉన్నటువంటి 4 వర్ణాలుగా తీసుకొచ్చి మనల్ని మళ్ళీ అడవికి చీకటి మార్గంలో చీకటిలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ విఘ్నులై దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ సందర్భంగా మాట మీ అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధతో ఒక మాట అన్నారు. నేను ఎంతో కష్టపడి నా యొక్క గురువులు మహనీయులు ఎంతో కష్టపడి వారి ఆలోచన మేరకు ఈరోజు ఈ బాబా బడంగ్పేట్ మున్సిపల్ 31వ డివిజన్లో మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 31వ డివిజన్ బాలాజీనగర్ కాలనీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేజర్ చెగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, మహిళలు సరోజ, కావ్య, అదేవిధంగా ఇందిర, సంగీత, స్రవంతి, మహాలక్ష్మి, వనిత, విజయలక్ష్మి, స్వప్న, సుభాషిణి, మంగమ్మ, శారద, నీరజ పాల్గొన్నారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర యువత కమిటీ అధ్యక్షుడు శివనేత ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముత్తూట్ ఫౌండేషన్ సౌజన్యంతో కొత్తపేటలోని మారుతి నగర్ జైన్ మందిర్ వద్ద నిర్వహించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, లివర్ వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించి రిపోర్టు అందజేసినందున రెడీ టు సర్వ్ ఫౌండేషన్ను అభినందించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రసాదం కిరణ్ కాలనీవాసులు. కార్యక్రమాలకు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మల్లేష్, సుభాష్, కాటాదాస్, అదేవిధంగా రాజేందర్, ఆర్ఎస్ఎఫ్ టీం సభ్యుడు వెంకటేష్, రఘు, సుధీర్ పాల్గొన్నారు. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జలగం శరద్ గౌడ్ కొడుకు క్యాడిల్ సెరమనీకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోరంపేట మురళీ ముద్రాజ్, అదేవిధంగా సురేందర్ రెడ్డి, పవన్ గౌడ్, ఎన్ఎన్కే దుర్గా, మోహన్, అదేవిధంగా కవేడ కుమార్, సుదర్శన్ రెడ్డి, ఉదయ్ కుమార్, పంగరాజు, అదేవిధంగా విక్రమ్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, కపిల్, శ్రీనివాస్ కుర్మ పాల్గొన్నారు. బోడుపల్ నగరపాలిక సంస్థ 21 డివిజన్లో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్ భూక్యా సుమన్ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య కార్మికుల పనితీరును, డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించారు. ముఖ్యంగా నాలా, బోడుపల్ నుండి సిల్కానగర్ మెయిన్ రోడ్, సాయి భవానీ నగర్ నుండి అయ్యప్ప స్వామి గుడి రోడ్, అదేవిధంగా బాలాజీ హిల్స్ రోడ్డు మరమ్మత్తు, నిర్మాణ పనులు చేపట్టాలని కార్పొరేటర్ కోరగా తక్షణ చర్యకు కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాకర్స్తో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి, వినోద్ కుమార్, వార్డ్ ఆఫీసర్ అఖిల్, డివిజన్ జనరల్ సెక్రటరీ ఎలుగొండయ్య, వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. బోడుపల్ నగరపాలక సంస్థ 21 డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు కమిషనర్ కార్పొరేటర్ భూక్యా సుమన్. పారిశుద్ధ్య కార్మికుల పనితీరును, డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించారు. సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధర చట్టం చేయాలని, రైతుల రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలన్నారు. రైతులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు.
హోంశాఖ సహాయక మంత్రి అజయ్ కుమార్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 నిర్ణయించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకుంటున్నారని మహిళా సంఘాల నాయకులు అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో పీడిత ప్రజల విముక్తి ప్రదాతల జన్మదిన ఉత్సవాలు ధర్మ సమాజ్ పార్టీ మొదటి ప్లీనరీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. మహనీయులు జన్మదిన వేడుకలను మార్చి 15 నుండి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కారణం మహనీయుల త్యాగాల వల్లనేనని అన్నారు. కావున ఆ మహనీయులు చేసిన కృషిని నిరంతరం స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ విశారదరన్ మహారాజ్పై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం ధర్మ సమాజం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు. మనం రాజకీయంగా రుద్ది దాన్ని రాజకీయంగా బలంగా చేసుకొని ఎదగడం అంటే ఈ రాజకీయ వ్యవస్థలో అంత నీచమైన ఆలోచన ఇంకొకరికి ఉండదని తెలియజేస్తా ఉన్నాం. ఇక పోతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ప్రతిసారి ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఇతను రాజకీయాలకు పనికిరాడు, రాజకీయ సన్యాసం తీసుకోవాలి, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకేదో అనే ఒక వాక్యాలు చేయడం జరిగింది. మరి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సింది ఎవరు రాజకీయ సన్యాసం తీసుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు అని మేము ధర్మ సమాజ్ పార్టీ మేడ్చల్ జిల్లా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సింది నువ్వు. రాజకీయ పరిజ్ఞానం లేని ఏ మాత్రం మహనీయుల సిద్ధాంతం కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటి వరకు నువ్వు ఈ యొక్క బీసీఎస్సీ మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఓ భూ వివాదంలో 2 వ్యక్తులపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి సర్పంచ్ భర్త వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు తమ భూముల్లోకి వచ్చి తమపై దాడి చేశారని బాధితులు పండురంగం శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 1996లో 2006 సర్వే నెంబర్ 4 ఎకరాల భూమి కొనుగోలు చేశామని, తమ భూమి నుండి నర్సరీకి వెళ్లడానికి గతంలో రోడ్డు ఇవ్వడం జరిగిందని అన్నారు. రాజకీయ బలం అండ ఉన్న వేణుగోపాల్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా బ్రదర్ శ్రీనివాస్, మేము శంకరయ్య కొడుకులము. ఈ ల్యాండ్ మేము 4 ఎకరాల్లో 96లో కొన్నాము. ఈ ల్యాండ్ త్రీపాన్ సర్వే రీసెంట్గా 2019లో చేయించాము. దాని తర్వాత మేము గిఫ్ట్ చేసుకుంది 2022లో. నాకు మా బ్రదర్కి ఈ 2 acres ల్యాండ్ ఈ కార్నర్కి వచ్చింది. ఈ కార్నర్ లైన్లో కొంచెం రోడ్ లాగా చూపించింది, మట్టి వాడుకోవడానికి మేము యూజ్ చేసుకోవడానికి ఈస్ట్ ఫేస్లో ఉండాలని చెప్పేసి మేము కూడా వదిలేసాం. రీసెంట్గా మేము రోడ్ని క్లీన్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటున్నాం. రోడ్ని ల్యాండ్ మొత్తం క్లీన్ చేసుకున్న టైంలో మేము ఒకరికి లీజ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది. ఆయనతో ఉన్న రిలేషన్ కూడా అట్లా, మరి తాగిన మస్తులో ఉన్నాడు అనేది అయితే అర్థమైంది. తాగి ఉన్నట్టున్నాడు అని అనుకుంటున్నాం. ఆయనతో పాటు ఒక 10 మంది ఉన్నారు. సో 10 మంది తాగున్నారు కాబట్టి ఆయన స్మెల్ ఇదంతా కలిసి ఉంది కాబట్టి చెప్పలేము. అది తాగి ఉన్నాడా లేదా వచ్చిన వాళ్ళు చాలా మంది తిట్టారు, కానీ ఇప్పుడు మేము మాట్లాడిందల్లా వేణుగోపాల్ తోటే కాబట్టి ఆర్గ్యుమెంట్ నడిచింది మొత్తము వేణుగోపాల్ రెడ్డి తోటి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో మంది జమ కావాలి కాబట్టి జమ నిలబడ్డారు, కానీ అందులో ఒకరిద్దరే మాట్లాడారు. మహేందర్ అని నరసింహ అని ఇద్దరే, వాళ్ళు కూడా గలీజ్ మాటలు వేణుగోపాల్ రెడ్డి అంత ఘోరంగా మాట్లాడారు. గృహ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని గృహ కార్మికుల యూనియన్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం గృహ కార్మికుల యూనియన్ తరపున భారీ ప్రదర్శన చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కొన్నిసార్లు అవమానాలకు కూడా గురి కావాల్సి వస్తుందని తమను ప్రభుత్వం గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. గృహ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని, వారానికి 1 రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గృహ కార్మికుల సమస్యలపై మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళు ఎంతో కష్టపడి ఇళ్లలో పనులు చేస్తూ తమ జీవనం కొనసాగిస్తున్నారు. చాలా జీవితంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కావున గృహ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద సొంత ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
60 సంవత్సరాలు నిండిన గృహ కార్మికులకు ఈఎస్ఐ బిఎఫ్ కల్పించాలని ప్రభుత్వానికి కోరుచున్నాము. గృహ కార్మికుల అభివృద్ధికి ILO కన్వెన్షన్ 189ను ఆమోదించాలి. గృహ కార్మికులకు సమగ్ర చట్టాన్ని ఆమోదించి వారానికి ఒక సెలవు కనీస వేతనాలతో చెల్లించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. గృహ కార్మికులను పని మనిషిగా కాకుండా కార్మికులుగా ప్రభుత్వం గుర్తింపునివ్వాలని అంతర్జాతీయ ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో భాగంగా విరించి ఆసుపత్రి ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. కిడ్నీల ప్రాముఖ్యత గురించి వైద్యులు వివరించారు. కిడ్నీల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ కిడ్నీ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. మూత్రపిండాల వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా వాటి సమర్థవంతమైన నిర్వహణ సంరక్షణ చేసుకోవచ్చని డాక్టర్ కెఎస్ నాయక్, అలాగే డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు. లక్షలాది మంది ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఇది తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారిందన్నారు. అధ్యయనాల ప్రకారం ఇది ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. డయాబెటీస్, స్థూలకాయం, మూత్రపిండాల వ్యాధి కుటుంబ చరిత్ర, కిడ్నీ వ్యాధి కూడా కారణం కావచ్చన్నారు. స్వయం ప్రతిరక్షణ వ్యాధులు, అంటువ్యాధులు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటివి ప్రభావం చూపుతున్నాయన్నారు. సాధారణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సరైన మూత్రపిండాల పనితీరు అవసరమన్నారు. మూత్రపిండాలు కొన్ని విధులుగా పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చంటున్నారు నిపుణులు. రక్తం నుంచి టాక్సిన్స్, వ్యర్థాలను ఫిల్టర్ చేయాలన్నారు. శరీరంలో ద్రవ స్థాయిలను నియంత్రించాలని, రక్తపోటు నియంత్రించే హార్మోన్ను విడుదల చేయడం ద్వారా కిడ్నీలకు మెరుగుపరచుకోవచ్చన్నారు. రక్తంలో ఖనిజ లవణాల సమతుల్యతను కాపాడుకోవాలని పేర్కొన్నారు. Today is a momentous day for kidney patients. This is the day they wait for. Since 2006, the World Health Organization has decided that the second Thursday of every year in March will be celebrated as a World Kidney Day, whereby they are all educated and given encouragement. And this year's theme, there is a theme every time. So this year's theme is health for all and equitable access to healthcare, which actually means that a patient, say, are in a rural area or far away from healthcare, we should deliver healthcare for them as far as the kidneys are concerned. So we are all, it is like a picnic, I told my patients and our patients, our patients that they should all come here, and they are all here. You can see them, such a large crowd, one of the biggest in the country, and you won't know which patient is on which treatment because we provide all treatments, and if all treatments are done properly, they will all do well. And పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాల, అదేవిధంగా కాలేజ్ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని, అలాగే 16 లక్షల కాలేజీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని పార్లమెంట్ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్ బీసీ భవన్లో మహా దీక్ష నిర్వహించారు. బీసీ నాయకులు వేముల రామకృష్ణ అధ్యక్షతన వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు పెంచాలని, ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచుతారు కానీ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచడానికి ప్రాబ్లం ఏంటని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సమస్యలపై ఆలోచించాలని అన్నారు. 6 సంవత్సరాల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లను కొనసాగిస్తున్నారని అన్నారు. వ్యక్తిగా తీర్చిదిద్దితే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, లేకపోతే రవిడియాలని మీ మీదనే కాలుస్తారు. రవిడియాలను చేస్తే చదువు చెప్పకుండా, తిండి పెట్టకుండా రవిడియాలు తయారు చేస్తే రేపు మీ ప్రాణాలకే ముప్పు. మంత్రులకు, ఎమ్మెల్యేలు అందరికీ కాల్ చేస్తారు వీళ్ళందరూ. కాబట్టి మా పిల్లలను, ఎస్సీ, ఎస్టీ పిల్లలకు మంచి చదువు చెప్పడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మంచి సౌకర్యాలు కల్పించి, గత ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను విస్మరించినందుకు మరి ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు మరి విద్యార్థులను కూడా విస్మరిస్తున్నట్టు. ఇప్పుడు 15 రూపాయల ఒక పూట భోజనం, సంక్షేమ హాస్టల్స్ లో 15 రూపాయల ఒక పూట భోజనం. వారం రోజుల క్రితం చిలకలగూడ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. సినీ ఫకీలో అనిల్ కుమార్ను హతమార్చిన సెల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. రైల్లో ప్రయాణిస్తున్న క్రమంలో చోరీకి గురైన తన ఫోన్ కోసం దొంగల వెంట వెళ్తుండగా అనిల్ కుమార్పై కత్తితో దాడికి పాల్పడి హతమార్చారు దుండగులు. చంపిన తర్వాత అనిల్ కుమార్ను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి మున్సిపల్ చెత్త డబ్బాలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. నగరానికి చెందిన శంకు రాహుల్, సూరజ్ కుమార్, రవితేజ, లక్ష్మీనారాయణలను
సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు పోలీసులు. మరొకరు పరారీలో ఉన్నారు. మృతుడు చెల్లపల్లిలో ఒక ల్యాబ్లో పనిచేస్తున్న కర్నూలుకు చెందిన అనిల్ కుమార్ గౌడ్గా గుర్తించినట్లుగా ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్ గిరిధర్ తెలిపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసును ఛేదించడం కోసం 7 బృందాలను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.